ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. మామూలుగా కరోనా వైరస్కి వాడే మెడికేషన్స్ దీనికైతే పనికిరావండి. ఫీవర్ ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా మనం బయటికి వెళ్ళరాదు. సో 3 to 6 డేస్లో దీని లక్షణాలు అనేది బయటపడతాయి. సో ప్రస్తుతానికి ఇండియాలో అయితే దీనికి సంబంధించిన స్పెసిఫిక్ టెస్ట్లు అయితే లేదండి. సిచ్యువేషన్ ఏర్పడితే మాస్క్ వేసుకొని ఉండాలి. న్యూమో మెటావైరస్ డెత్ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ అయితే ఇంకా కనుక్కోలేదండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ పుట్టినలైనటువంటి చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. దాదాపు 1,00,000 కేసులు ఇప్పటికే నమోదైనట్టు అక్కడ మీడియా వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హెచ్ఎంపివి వైరస్ అనేటువంటి వ్యాప్తి అనేది చైనా వ్యాప్తంగా ఎక్కువ కూడా కనిపిస్తోంది. బట్ అవి లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు కోవిడ్ తరహాలోనే ఈ ఒక వైరస్కి సంబంధించి అంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా, దీనికి సంబంధించి ఎలాంటి డిసీజెస్ అనేది బయటపడతాయి అనే విషయాలపైన అనేక సందేహాలు ప్రజల్లో నెలకొంటున్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని నివృత్తి చేసేందుకు మనతో పాటు డాక్టర్ పార్థసారథి జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఏంటి కోవిడ్ తరహాలోనే హెచ్ఎంపివి వైరస్ అనేది చైనా వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతోంది. ప్రస్తుతం అది భారత్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కొంత ప్యానిక్ అనేది జరుగుతున్నటువంటి, అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? నా పేరు డాక్టర్ పార్థసారథి ఎంకేఆర్, జనరల్ ఫిజిషియన్, స్వికార్ హాస్పిటల్, తిరుపతి. ప్రస్తుతానికైతే మన ఇండియాలో ఇంతవరకు అయితే ఒక కేసు కూడా నమోదు కాలేదండి. ఇది కరోనా వైరస్ లాంటిదే, ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది. కాకపోతే ఈ వైరస్ ఫ్యామిలీ వేరండి. కరోనా వైరస్ కరోనా విరిడే ఫ్యామిలీకి చెందింది. ఇదైతే న్యూమో విరిడే ఫ్యామిలీకి చెందిన వైరస్. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ రకం లాంటిదండి ఇది. కరోనా వైరస్ లాగే ఈ వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరు సోకే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు బయటపడేదానికి 3 నుంచి 6 రోజులు పడుతుందండి. దగ్గు, జలుబు, తుమ్ములు, ఫీవర్, ఆయాసం ఇవి దీని యొక్క ప్రధాన లక్షణాలండి. ఓకే, అంటే గతంలో మనం చూసాము అనేక డెత్ రేట్ కూడా ఎక్కువ కూడా కనిపిస్తుంది. సో వీటిల్లో కూడా అలాంటి ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? అంటే దీన్ని 6 డేస్లోనే ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం, అదే కోవిడ్ అయితే దాదాపు 10 to 14 డేస్ వరకు కూడా మనకి బయటపడినటువంటి పరిస్థితి. దీంట్లో 6 రోజుల్లోనే బయటపడే అవకాశం ఉంది. కాబట్టి డెత్ రేట్ ఎలా ఉండబోతుంది సార్? ఈ హ్యూమన్ న్యూమో మెటావైరస్ డెత్ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. కానీ ఎవరిలో ఎక్కువ ఉంటుంది అనుకుంటే కాంప్లికేషన్స్ ఉన్న వారిలో మాత్రమే డెత్ రేట్ ఎక్కువ అండి. ఎర్లీగా మనం డిటెక్ట్ చేసినట్లయితే డెత్ రేట్ అనేది చాలా తక్కువ అండి. సో 3 to 6 డేస్లో దీని లక్షణాలు అనేది బయటపడతాయి. సో ప్రజల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, ఆయాసం, గొంతు నొప్పి, జ్వరం ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయో వెంటనే వాళ్ళు దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లేకపోతే దగ్గరలో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ని కలిసి ఆ లక్షణాలు ఈ హ్యూమన్ న్యూమో మెటావైరస్ లాంటివిగా ఉన్నాయా నిర్ధారించబడాలండి. వెంటనే నిర్ధారించబడాలి. టెస్టులు తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇండియాలో అయితే దీనికి సంబంధించిన స్పెసిఫిక్ టెస్టులు అయితే లేదండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏం సిమ్టమ్స్ ఉన్నాయో దాని పరంగా ట్రీట్మెంట్ ఎర్లీగా మనం తీసుకున్నట్లయితే దీన్ని పూర్తిగా దీని యొక్క కాంప్లికేషన్ని మనం నివారించవచ్చు. కాంప్లికేషన్ రాకపోతే డెత్ రేట్ అనేది చాలా తక్కువ అండి దీంట్లో. కోవిడ్లో అయితే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్కి సంబంధించి కొన్ని వ్యాక్సినేషన్స్ వచ్చాయి. సో దీంట్లో అలాగే ఏదైనా ముందస్తుగా ప్రికాషన్స్ తీసుకునేందుకు ఏదైనా ఇప్పటివరకు వ్యాక్సిన్స్ ఏదైనా ఉన్నాయా, అంటే మెడిసిన్ ఏదైనా దీన్ని కనుగొన్నారా? ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ అయితే ఇంకా కనుక్కోలేదండి. మెడిసిన్స్ కూడా యాంటీవైరల్ మెడికేషన్స్, మామూలుగా కరోనా వైరస్కి వాడే మెడికేషన్స్ దీనికైతే పనికిరావండి. సో జనరల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ కాని వాళ్ళల్లో కాంప్లికేషన్స్ మొదలైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా సోకినట్లయితే దానికి యాంటీబయాటిక్స్ వాడతారండి. ఈ వైరస్కి యాంటీవైరల్స్ కానీ యాంటీ బ్యాక్టీరియల్స్ కానీ పనికిరాదండి. ఇంకా ఏం కనుక్కోలేదు. వ్యాక్సిన్ కూడా ఇంకా కనుక్కోలేదు. ప్రస్తుతానికి మన ఇండియాలో అన్ని కేసులు నమోదు కాలేదు కనుక ఎక్కువ కేసులు నమోదైనప్పుడు అయితే దీని వ్యాక్సిన్ ట్రయల్కి వీళ్ళు పంపిస్తారు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడ దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ అయితే ఇంకా కనుక్కోలేదు. కోవిడ్లో అయితే కొంత సీరియస్ అయితే రెమిడిసివిర్ వాడేవారు. సో దీనికి కూడా అలాంటి మెడిసిన్స్ ఏదైనా వాడితే కొద్దిగా క్యూర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే దీనికి ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్, యాంటీవైరల్ టాబ్లెట్స్ కానీ దీనికి స్పెసిఫిక్గా ఏమంటూ లేదండి. రొటీన్ టాబ్లెట్స్ ఉన్నాయి, యాంటీవైరల్ టాబ్లెట్స్ ఉన్నాయి. అంత ఎఫెక్టివ్గా దీనికైతే అది పనిచేయదండి. బట్ ఎర్లీగా మీరు సిమ్టమ్స్ని కనుక్కున్నట్లయితే దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దీన్ని పూర్తిగా మనం కాంప్లికేషన్ లేకుండా డెత్ రేట్ లేకుండా మనం దీన్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చండి. ఎందుకంటే కోవిడ్లో మనం చేసింది ఏంటంటే నెగ్లెక్ట్ చేసాం. సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం 14 రోజులు 15 రోజుల వరకు దాన్ని పట్టించుకోకపోవడం, డాక్టర్ని కన్సల్ట్ కాకపోవడం,
సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరం కావడం, అట్లాంటి ప్రికాషన్స్ అన్నీ మనం తీసుకోకపోతే ఇది కూడా మీకు కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా సిమ్టమ్ని మీరు డిటెక్ట్ చేసి దగ్గరున్న డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాంప్లికేషన్స్ కానీ డెత్ రేట్ని కానీ పూర్తిగా మనం నివారించవచ్చు. సార్, ఎటువంటి డిసీజెస్ అంటే బాడీలో నెమోనియా కానీ ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్, ఎటువంటి డిసీజెస్ ఉండేవాళ్ళు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ వైరస్ అనేది ప్రధానంగా చిల్డ్రన్స్ లెస్ దాన్ 14 years, తర్వాత ముసలోళ్ళు అంటే మోర్ దెన్ 65 years వాళ్ళని కామన్గా ఎఫెక్ట్ చేస్తుందండి. ఇది కాకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళైనా కానీ, స్టెరాయిడ్ మందులు కానీ, కీలవాతానికి కొన్ని మందులు తీసుకునే వాళ్ళకైతే కానీ వాళ్ళకైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. అటువంటి వాళ్ళలో ఈ వైరస్ అనేది ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో లెస్ దెన్ 14 years, మోర్ దెన్ 65 years ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలండి. అంటే ఇది ఆ ఎఫెక్షన్కి సంబంధించి కావచ్చు, లేదంటే డాక్టర్స్ ఇప్పుడు ఏదైనా ఇండియాలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా సార్ ముందస్తుగా ఏదైనా? మామూలుగా అయితే ఎప్పుడు కానీ మన కరోనా వైరస్కి తీసుకున్న ప్రికాషన్స్ లాగే దీనికి కూడా తీసుకోవాలండి. ఎప్పుడైనా దగ్గు జలుబు వచ్చినప్పుడు వెంటనే మెడికేషన్స్ వాడాలి, దగ్గర ఉన్న డాక్టర్ని కలవాలి, సోషల్ డిస్టెన్సింగ్ 3 నుంచి 5 అడుగులు దూరం పాటించాలి. క్రౌడెడ్ ప్లేసెస్లో మనం సిక్గా ఉన్నప్పుడు వెళ్ళకూడదండి. మనకు దగ్గు జలుబు ఆయాసం గొంతు నొప్పి జ్వరం ఉన్నప్పుడు మనం క్రౌడెడ్ ప్లేసెస్లో మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడితే మాస్క్ వేసుకొని ఉండాలి. మనం దగ్గు జలుబు ఉన్నప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మన ఎల్బోని ఈ రకంగా పెట్టుకొని మనం దగ్గాలండి. చేతులు అట్లాంటివి ముట్టరాదు. అట్లా చేతులు ముట్టినట్లయితే మీరు వెంటనే సోప్ వాటర్తో శానిటైజేషన్ చేసుకోవాలండి. శానిటైజర్, ఆల్కహాల్ స్ప్రేస్ కానీ శానిటైజర్ కానీ తరచుగా వాడాలి. మనం ఫీవర్ ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా మనం బయటకు వెళ్ళరాదు. సిమ్టమ్స్ని మనం వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. సో సేమ్ కరోనా వైరస్కి ఎటువంటి జాగ్రత్తలు ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నాయో దీనికి కూడా సేమ్ అండి, సేమ్ అప్లై అవుతాయి దీనికి కూడా. అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉందా సార్? ఇది అది కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత మేర స్ప్రెడ్ అయ్యే అవకాశం? కరోనా ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అంతే ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏమంటే మనం శానిటైజ్ చేసుకొని సోప్ వాటర్తో మనం చేతులు ఫ్రీక్వెంట్గా శుభ్రం చేసుకున్నట్లయితే దగ్గు జలుబు ఫీవర్ ఉన్న వాళ్ళు, గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటూ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఇంట్లో ఐసోలేషన్ ప్రాక్టీస్ చేస్తే ఇది మనం కామన్గా ప్రివెంట్ చేయొచ్చండి. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం తక్కువ. మనం ఇటువంటి ప్రికాషన్స్ పాటించినప్పుడు అయితే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి. ఇది దాదాపు కోవిడ్ అయితే 14 days క్వారంటైన్లో, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది సార్? ఎన్ని రోజులకి రికవరీ అయ్యే అవకాశం? ఇది మ్యాక్సిమం 6 days మీకు సిమ్టమ్స్ బయటపడతాయండి. ఆ సిమ్టమ్స్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇంకొక 1 week పూర్తిగా రికవర్ కావచ్చు. అట్లా రికవర్ కానీ 1 or 2% మాత్రం కాంప్లికేషన్, బ్రాంకైటిస్ కానీ నిమోనియా కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ థెరపీ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, యాంటీవైరల్స్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదర్వైజ్ 6 days సిమ్టమ్స్ బయటపడిందంటే నెక్స్ట్ ఒక 1 week, సో 14 days వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయిపోతారండి. ఆ తర్వాత వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు చైనాలో చాలా మంది కూడా హాస్పిటలైజ్ అయి ఉండారు కాబట్టి, సో వాళ్ళ కండిషన్స్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి డిసీజెస్ దాంట్లో ఏదైనా కాంప్లికేషన్స్ ఏదైనా కనుక్కున్నారు సార్ ఇప్పుడు? అంటే మనకు WHO నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. చైనా గవర్నమెంట్ అయితే దీనికి పూర్తిగా డినై చేసింది. అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు, డెత్ రేట్ లేదని చెప్పి వాళ్ళు ధృవీకరించారు. కానీ మామూలుగా అయితే కొంతవరకు కాంప్లికేషన్స్ అయితే నిమోనియా రావచ్చు అండి, బ్రాంకైటిస్ రావచ్చు. అవన్నీ మేనేజబుల్ అండి. ఎర్లీగా మన హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఎర్లీగా మన కాంప్లికేషన్ డిటెక్ట్ చేసినట్లయితే డెత్ రేట్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా కదా, నిజంగా కోవిడ్ అయితే ఎలా ఉంటుందో అలాంటి లక్షణాలే ఉంటాయి. బట్ దీంట్లో బాడీ పెయిన్స్, స్మెల్, టేస్ట్ అనేది లేకుండానే ఈ యొక్క సిమ్టమ్స్ అనేది బయటపడే అవకాశం ఉంటుంది. బట్ భారత్లో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇక్కడ నమోదైతే కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా నార్మల్గా ఎలాగైతే ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంటే ఉంటుందని చెప్తున్నారు. బట్ చైనాలో వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ రకంగా ఇక్కడికి వ్యాప్తి చెందకుండా భారత్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వాటిని కట్టడి చేస్తే మాత్రము కొంత ఆ ఒక్క డెత్ రేట్ని కావచ్చు, లేదంటే ఉండేటువంటి సీరియస్నెస్ని తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నాయి. బట్ దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, లేదంటే ట్రీట్మెంట్కి సంబంధించి అన్నీ కూడా డాక్టర్స్ ఇప్పుడు కనుక్కుంటున్నారు కాబట్టి దానివల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా డాక్టర్ పార్థసారథి స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. మామూలుగా కరోనా వైరస్కి వాడే మెడికేషన్స్ దీనికైతే పనికిరావండి. ఫీవర్ ఉన్నప్పుడు, దగ్గు ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా మనం బయటికి వెళ్ళరాదు. సో 3 to 6 days దీని లక్షణాలు అనేది బయటపడతాయి. సో ప్రస్తుతానికి ఇండియాలో అయితే దీనికి సంబంధించిన స్పెసిఫిక్ టెస్టులు అయితే లేదండి.
సిచ్యువేషన్ ఏర్పడితే మాస్క్ వేసుకొని ఉండాలి. న్యూమో మెటా వైరస్ డెత్ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ అయితే ఇంకా కనుక్కోలేదండి.